నమస్తే. ఈ విశ్వ వసనామ సంవత్సరం ఉగాది రాశి ఫలాల్లో ధనుసు రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మరి ధనుసు రాశి వారికి ఆదాయ వ్యయాలు మనం చూసినట్టయితే ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 5. మరి ధనుసు రాశి వారికి ముఖ్యంగా శని గురువుల సంచారం మనం తీసుకున్నట్టయితే లోహమూర్తులుగా సంచారం చేస్తున్నారు. విశ్వ వసనామ సంవత్సరంలో రాహుకేతులు రజితమూర్తులుగా సంచారం చేస్తున్నారు. మరి లోహమూర్తులుగా సంచారం చేయటం వల్ల ధనుసు రాశి వారికి చాలా వరకు సంవత్సరం ప్రారంభంలో అలా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయనే మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మే, జూను, జూలై ఈ మాసాలు అనుకూలంగా ఉన్నాయి. ధనుసు రాశి వారికి ఏ విషయాల్లో ఆన్లైన్ వ్యాపారాలు చేసేవారికి నూతన వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహాది శుభకార్యాలు గృహంలో జరుగుతాయి. స్థిరాస్తి కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి గృహ నిర్మాణ ప్రయత్నాలు, అలాగే నూతన పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేయాలనుకున్న వారికి స్పెక్యులేషన్ వ్యాపారము, అలాగే రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా ఈ మే, జూన్, జూలై మాసాలు యోగదాయకంగా ఉండబోతోందన్నమాట. ఈ జూలై నుంచి నవంబర్ వరకు ఉండే మాసాలు కొంత ప్రతికూలంగా ఉంటాయి. ఏ విషయాల్లో ప్రతికూలంగా ఉంటాయి? ఆర్థిక విషయాలు, అనారోగ్య సమస్యలు, చిక్కులు, గొడవలు, కోర్టు కేసులు, ఇలాంటి విషయాల్లో కొంత ప్రతిబంధకాలు వస్తాయి. నిందలు ఏర్పడే సిచ్యువేషన్స్ ఉంటాయి. కానీ మొత్తం మీద ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే ధనుసు రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అంటే ఫ్యామిలీ రిలేషన్స్ అనేవి పాజిటివ్గా ఉంటాయి. ప్రేమ వ్యవహారాలు ఈ సంవత్సరంలో ఫలిస్తాయి. తర్వాత ఉన్నత ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికంటే హయ్యర్గా ఇంకా జాబ్లో ఇంకా హై పొజిషన్ కోరుకునే వాళ్ళకి ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. సంతానం కోరుకున్న దంపతులకి సంతాన ప్రాప్తి పొందడానికి, అలాగే ఉన్నత విద్యకై చేసే ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశాలు ఈ సంవత్సరంలో అయితే కనిపిస్తున్నాయి. ఇటు రైతులకు తీసుకున్న రాజకీయ రంగంలో ఉన్నవారికి, మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి, మీడియా రంగంలో ఉన్నవారికి, వైద్య రంగంలో ఉన్నవారికి, క్రీడా రంగంలో ఉన్నవారికి, గృహిణులకి, వీళ్ళందరికీ కూడా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి ఈ సంవత్సరంలో ధనుసు రాశి వారికి అని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా శని కూడా లోహమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి ఈ పాయింట్ విషయానికి వస్తే క్రమశిక్షణ అనేది లేకపోయినట్టయితే శరీర బరువు పెరుగుతుంది, బద్ధకం పెరుగుతుంది, నిందలు పెరుగుతాయి, పని మీద శ్రద్ధ ఉండకపోవడం, ఇలాంటివి కూడా శని సంచారం లోహమూర్తి కాబట్టి ఇలాంటి ఫలితాలు ఉంటాయి. క్రమశిక్షణలో ఉంటే ఈ ఫలితాలు ఏమీ వర్తించకుండా ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. ఇటు సోదరిమణులతో మంచి రిలేషన్స్ ఇంప్రూవ్ అవుతాయి. చాలా గుడ్ రిలేషన్స్, కమ్యూనికేషన్స్ పెరుగుతాయి. చాలా ధైర్యం పెరుగుతుంది ఈ సంవత్సరంలో. పరాక్రమము, ధైర్యము, వాహన యోగాలు ఇవన్నీ కూడా మరి ధనుసు రాశికి ఉండబోతున్నాయి. అలాగే కొంత తండ్రి గారి ఆరోగ్యం కానీ, తండ్రి సమానమైన వాళ్ళ ఆరోగ్య యోగక్షేమాలు, తల్లిగారి ఆరోగ్యం కూడా కొంత ధనుసు రాశి వారు పర్యవేక్షించుకోవాల్సిన సమయం ఇది. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. చెప్పాను కదా, జూలై నుంచి నవంబర్ వరకు ఉండే సిచ్యువేషన్స్ అన్నీ ప్రతికూలంగా ఉంటాయి. డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి మాసాలు మళ్ళీ, మార్చి మాసాలు మళ్ళీ అనుకూలంగా ఉంటాయి ధనుసు రాశి వారికి. మొత్తం మీద ధనుసు రాశి వారికి విశ్వ వసనామ సంవత్సరం కొంత యోగదాయకంగా ఉండబోతోంది. చక్కగా శివారాధన చేయండి. ధనుసు రాశి వారందరూ కూడా శివ పంచాక్షరి మంత్రాన్ని చదువుకోండి. ఈ శివారాధన చేయటం వల్ల చాలా వరకు వచ్చే ప్రతిబంధకాలు ఏవైతే ఉంటాయో అవన్నీ తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. మనకి కొన్ని గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది కాబట్టి ఇటు రాహు సంచారం రజితమూర్తిగా సంచారం చేయడము, ఇటు గురు సంచారము లోహమూర్తిగా సంచారం చేయడము, ఇలాంటి శుభ ఫలితాలు అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి క్రమశిక్షణ కూడా చాలా ఇంపార్టెంట్. క్రమశిక్షణ తగ్గితే చాలా వరకు మనకి ఫలితాలు రివర్స్ అయిపోతాయి. తర్వాత ఇందాక ఒక పాయింట్ చెప్పుకున్నాం, ప్రేమ వ్యవహారాలు కూడా ఫలించే అవకాశము, వివాహం కాని యువకులకి వివాహ నిశ్చయము, తర్వాత ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ కోరుకున్న వాళ్ళకి కూడా ఈ సంవత్సరంలో అనుకూలమైన ఫలితాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ధనుసు రాశి వారికి చేసుకోవాల్సిన పరిహారాలు కూడా చెప్పాను కదా, అవన్నీ మీరు పాటించేయండి.